నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెయిన్గా ప్రైవేటు కంపెనీలకు లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అటు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలి అని చెప్పి ప్రభుత్వం పీపీపీ విధానం అని ఒకటి తెరపైకి తెస్తే దానిపైన వైఎస్ఆర్సీపీ శ్రేణులు, వైఎస్ఆర్సీపీ అధినేత ఎప్పుడైతే ఈ వ్యవహారాన్ని ప్రజలకు అర్థమయ్యేలాగా తెరపైకి తీసుకొచ్చారో దానిపైన కూటమి ప్రభుత్వం కాస్త వెనుకంజ వేసింది. కానీ మరోవైపు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు అనుకూలమైనటువంటి కొన్ని కంపెనీలకు 99 పైసలకే దాదాపుగా ఎకరా భూమిని ఇచ్చే ప్రయత్నాలు చేస్తుంది. గతంలో మనం చూసుకుంటే కనుక వైజాగ్లో ఉర్సా కంపెనీకి సంబంధించి ఇక్కడ ఎకరా 99 పైసలకు కట్టబెట్టాలని ప్రయత్నించిందో, అలాగే తర్వాత విజయవాడ బస్టాండ్ని పూర్తిగా నిర్మూలించి అక్కడ కూడా లులు మాల్కి కంపెనీకి 99 పైసలకు ఎకరా ఇచ్చే ప్రయత్నాలు చేసినట్టుగానే ఇప్పుడు కూడా మళ్ళీ కొత్తగా తెరపైకి కొన్ని కంపెనీలకు 99 పైసలకే ఎకరా చేకూర్చే లబ్ధులైతే జరుగుతున్నాయి. దాంట్లో భాగంగా మెయిన్గా కే రహేజా అనే గ్రూప్స్కి సంబంధించినటువంటి కంపెనీకి దాదాపుగా 99 పైసలకే 27.10 ఎకరాలని టోటల్గా ఇక్కడ ప్రభుత్వం అయితే కట్టబెట్టే ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఎక్కడ అంటే మధురవాడలోని ఐటీ హిల్స్ థర్డ్ ఫేజ్లో దాదాపుగా 27.10 ఎకరాలు. దీనికి ప్రభుత్వం చెప్తున్న పేరేంటంటే ఏపీ ల్యాండ్ ఇన్సెంటివ్ ఫర్ టెక్ హబ్ పాలసీ అనే దాంట్లో భాగంగా ఈ ల్యాండ్ని రహేజాకు సంబంధించినటువంటి కంపెనీకి 99 పైసలకు మేము కట్టబెడుతున్నాము అని చెప్పి చెప్తుంది. అయితే ఇక్కడ 27.10 ఎకరాలు అంటే దాదాపుగా ఇక్కడ భూమి వాల్యూ ఎకరాకు 50 కోట్ల రూపాయలు ఉంది అని చెప్పి ఒక అంచనా ఉంది. దాంట్లో లెక్క పూర్తిగా వేసుకుంటే 1375 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమిని కేవలం 27 రూపాయలు అంటే 27.10 అంటే 26-25 రూపాయలకు మాత్రమే ఇక్కడ 27 ఎకరాల భూమిని ఇక్కడ రహేజా కంపెనీకి పూర్తిగా కేటాయించే పనులు అయితే జరుగుతున్నాయి. ఇక ఇక్కడ కేటాయించిన భూమిలో అంటే 27.10 ఎకరాల భూమిలో కూడా దాదాపుగా 45% భూమిని అటు ఐటీ కంపెనీ అని చెప్పి ప్రభుత్వం చెప్తుంటే మిగతా 45% భూమిని ఇతర కార్యకలాపాలకు యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి ఇక్కడ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే వాళ్ళ ఇద్దరి మధ్యలో జరిగినటువంటి టోటల్గా చర్చల్లో ఇదైతే బయటికి కనిపిస్తుంది. ఇక టోటల్గా దీంట్లో ఏదైతే 27.10 ఎకరాల్లో 2172.26 కోట్లతో దాదాపుగా 1500 మందికి ఇక్కడ ఉపాధి వస్తుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. ఇక వీటి కోసం దాదాపుగా అంటే ఇవి కాకుండా 91.2 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తాము అని చెప్పి రహేజా గ్రూప్కి ఒక హామీ కూడా ఇచ్చింది. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ 1375 కోట్లు 91 తర్వాత మౌలిక వసతులకు సంబంధించి టోటల్గా 2172.26 కోట్లతో ఇక్కడ రహేజా గ్రూప్కి పూర్తిగా భూమిని అప్పచెప్పే ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో 1500 మందికి ఉపాధి వస్తుంది అని చెప్పి చెప్తున్నారు. ఇది ఐటీ కంపెనీ. మరి ఐటీ కంపెనీలో 1500 మందికి ఇక్కడ ఉపాధి నిజంగానే వస్తుందా? దీనికి సంబంధించినటువంటి ఆధారాలు ఖచ్చితంగా ఇటు కూటమి ప్రభుత్వం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. పోనీ ఈ రహేజా కంపెనీకి అనుకుంటే ఇక్కడ కపిల్ చిట్ ఫండ్స్కి, బీవీఎం ఎనర్జీకి, ఇక బెంగళూరుకు చెందినటువంటి సత్వా డెవలపర్స్కి, ఏఎన్ఎస్ఆర్ కంపెనీకి, తర్వాత ఫినోమ్ పీపుల్కి టోటల్గా అన్నిటికీ కూడా ఈ భూములు కట్టబెట్టడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇక కపిల్ గ్రూప్కి సంబంధించి టోటల్గా మనం చూస్తే కనుక కపిల్ గ్రూప్లో ఉన్నటువంటి బీవీఎం ఎనర్జీ అనే దానికి టోటల్గా ఎండాడ వద్ద దాదాపుగా 30 ఎకరాలని ఎండాడ వద్ద 30 ఎకరాల భూమిని, తర్వాత సత్వా అనే దానికి సత్వా అనేది మనం చూసుకుంటే కనుక ఇది ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ. దీనికి విశాఖలో 30 ఎకరాల భూమిని కట్టబెట్టడానికి ప్రభుత్వం చూస్తుంది. తర్వాత ఏఎన్ఎస్ఆర్ అనే కంపెనీకి మధురవాడలో దాదాపుగా 10 ఎకరాల భూమి. తర్వాత ఇవి కాకుండా మనం ఇందాక కూడా చెప్పుకున్నట్టుగా ఉర్సా కంపెనీకి గతంలో
ఆల్రెడీ భూములు ఇస్తున్నట్టుగా మంత్రివర్గం కూడా ఆమోదం అయితే తెలిపింది. ఇక ఇవి కాకుండా ఏపీఐఐసికి సంబంధించినటువంటి ఏవైతే విలువైన భూములు ఉంటాయో అవన్నీ కూడా ప్రైవేట్ పార్కుల పేరిట అడ్డగోలుగా కేటాయించాలి అని చెప్పి ప్రభుత్వం ఇప్పటికే యోచిస్తుంది. టోటల్గా ఇన్ని కంపెనీలు ఉన్నాయి. కపిల్ చిట్ ఫండ్స్ కానీ, బీవీఎం ఎనర్జీ కానీ, బెంగళూరుకు చెందినటువంటి సత్వా డెవలపర్స్, ఇది రియల్ ఎస్టేట్ కంపెనీ, తర్వాత ఏఎన్ఎస్ఆర్ కానీ, ఇక ఫినోమ్ పీపుల్ కానీ, ఈ అన్నిటికీ కూడా దాదాపుగా ఎన్ని ఉద్యోగాలు వస్తాయి, టోటల్గా జాబ్స్ ఎన్ని వస్తాయి అనే దాని మీద ప్రభుత్వము ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా గవర్నమెంట్ భూములు దాదాపుగా ప్రతి ఎకరా కూడా కొన్ని వేలల్లో కోట్లలో పలుకుతున్నటువంటి భూములన్నిటి కూడా ఎకరాకు కేవలం 99 పైసలకే కట్టబెట్టే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అవి కూడా 30 సంవత్సరాలు 50 సంవత్సరాల లీజుల కోసం ప్రభుత్వం యోచిస్తున్నట్టయితే స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టి ఈ అన్ని కంపెనీలు ఏవైనా మనం ఇప్పుడు మాట్లాడుకున్న కంపెనీలు ఏవి కూడా పూర్తిగా రాయితీల మీద, బీమాల మీద ఆధారపడ్డటువంటి కంపెనీలు కావు. ఇవన్నీ కూడా కోట్ల రూపాయలతోటి టర్నోవర్లు ఉన్నటువంటి కంపెనీలు. మరి ఇవి సొంతంగా భూముల్ని అక్కడ ఎకరాకు 50 కోట్లు ఉన్న దగ్గర మీరు చూసుకుంటే ఎకరా 50 కోట్ల దగ్గర మీరు ఎకరాకు దాదాపుగా 10 కోట్లు 20 కోట్లు ఇచ్చినా కూడా ఈ కంపెనీలు పెట్టే స్తోమత ఉన్న కంపెనీలు. మరి వీటికి 99 పైసల రూపాయలకు ఎకరా ఇవ్వాల్సిన అవసరం కూటమి ప్రభుత్వానికి ఏముంది? దీని ద్వారా ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన భూముల ద్వారా జనాలకు లబ్ధి చేకూరుతుంది, ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి అనుకుందాం. సత్వా డెవలపర్స్ అనేది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. దీని ద్వారా ఎన్ని జాబ్స్ వస్తాయి? ఇక ఫినోమ్ పీపుల్ నుంచి ఎన్ని జాబ్స్ వస్తాయి? కపిల్ చిట్ ఫండ్స్ అనే దాని నుంచి ఎన్ని జాబ్లు వస్తాయి? బీవీఎం ఎనర్జీ నుంచి ఎన్ని జాబ్లు వస్తాయి అనేది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇష్టారీతిన ఎవడబ్బ సొమ్మని టోటల్గా కట్టబెడుతున్నారు. ఇవి ప్రభుత్వానికి సంబంధించిన భూములు అంటే ప్రభుత్వానికి సంబంధించినవి పనులకు, కార్యకలాపాల కోసము, లేదంటే ప్రజలకు ఉపయోగపడే విధంగా వీటన్నింటినీ డైవర్ట్ చేయాలి. అంతేగాని ప్రభుత్వ భూములను అని చెప్పి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడం. గతంలో కూడా చంద్రబాబు గారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆర్టీసీని ప్రైవేటీకరణ చేయడం కానీ, లేదంటే టోటల్గా ఇలాగే భూముల్ని కట్టబెట్టడం కానీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. అక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉందో అంతకు ప్రభుత్వ భూములు కనుక లీజుకి ఇస్తే ఎవరికి నుంచి ఎలాంటి అబ్జెక్షన్ కూడా ఉండదు. ఎందుకంటే ప్రభుత్వానికి డబ్బు చేకూరుతుంది. మరోవైపు అక్కడ వచ్చే కంపెనీలకు డైరెక్ట్గా మౌలిక సదుపాయాల రూపేణ రహదారులు ప్రభుత్వమే ఇస్తుంది, తర్వాత మంచినీరు ప్రభుత్వమే ఇస్తుంది, కరెంటు వసతులు ప్రభుత్వమే ఇస్తుంది. వీటన్నింటికీ కూడా మళ్ళీ రాయితీ సబ్సిడీలు ఇస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజల సొమ్ము, ప్రజలకు పన్ను కట్టినటువంటి సొమ్ముల దగ్గర నుంచి ఎకరాకు 99 పైసలకు ఇవ్వడం అనేది ఇక్కడ ప్రభుత్వం పునరాలోచించుకోవాలి ఖచ్చితంగా. దీని ద్వారా అటు రైతులకో, లేదంటే భూ యజమానులకో, లేదంటే అక్కడ ఉన్నటువంటి ఉపాధి అవకాశాలకో మీరు గనక చూపిస్తే రాబోయే రోజుల్లో ప్రజలందరూ హర్షిస్తారు. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రజలందరూ కూడా వ్యతిరేకిస్తారు. కాబట్టి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మరొకసారి ఈ విషయాన్ని పునరాలోచించుకోవాల్సిన అవసరం అయితే స్పష్టంగా ఉంది.